గారు నమస్తే అండి. మరేంటి అసలు టీడీపీ 160కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తూ ఉంది, ఏ విధంగా అనిపిస్తూ ఉంది అసలు ఈ ప్రజా తీర్పు చూస్తూ ఉంటే? ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు అండి, విజయోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా. ఈ 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు, ఎన్నికల తీర్పు అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అండి. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి నేను యువకుడిని, ఒక్క అవకాశం ఇవ్వండి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేస్తాను అని చెప్పి, అలానే మద్యం చూస్తుంటే కుటుంబ కలహాల్లో నా మనసు చెలించిపోతుందని కవిత్వాలు రాస్తాడు మనోడు అప్పట్లో. అవి రాసేసి మరి అక్క చెల్లెమ్మలకి 10 లక్షల వరకు డ్వాక్రాలో అంటే డ్వాక్రా వాళ్ళకి 0 వడ్డీ రుణాలు ఇస్తానని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను మేనమావని అని చెప్పి అమ్మ ఒడి డబ్బులు ఇస్తానని, అలానే పేదవాడు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ లాంటి వైద్యం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తానని, నాకు అధికారం ఇస్తే నాతో సహా అసలు ఇక్కడే మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతామని చెప్పేసరికి 25కి 25 ఎంపీలు ఇవ్వండి, మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తెస్తా అంటే వాళ్ళ మెడలు ఉంచుతాడనుకుంటే ఇతని మెడలు ఉంచేశాడు. ఈ 5 సంవత్సరాల నుంచి పోలవరం కొబ్బరికాయ కొడతామే అని చెప్పారు, మినిస్టర్లు మారారు, కానీ పోలవరం ఇంతవరకు అసలు ఎక్కడ గొంగడ అక్కడే ఉన్నట్టు అయిపోయింది. మరి ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంది నాకు అని అంటున్నాడు. ఈ ఉత్తరాంధ్ర చూసుకుంటేనేమో 40,000 కోట్లు స్కామ్ చేయటంలో ఉన్న ప్రేమ, మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తలమానికమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్కి క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి స్టీల్ ప్లాంట్ అనేది మనకి ఒక దశాబ్ద కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం పోరాటం చేసి సాధించిన స్టీల్ ప్లాంట్ని ఇవాళ తాకట్టుకు పెట్టి ఆ ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వస్తే 25 మంది ఎంపీలు మోగబోయారా? అసెంబ్లీలో ప్రత్యేక హోదా మీద మోగబోయారా? ఇదే నా రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, కొబ్బరికాయ కొట్టేశాను అని చెప్పి రైతుల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి 3 ముక్కలు ఆటాడాడు. మరి రైతు మెచ్చిన ప్రభుత్వంగా తీర్చిదిద్దుతా అన్నాడు. ఇవాళ రైతు వ్యతిరేకి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాము, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మనం 3వ స్థానంలో ఉన్నాము. మరి నా అక్క చెల్లెమ్మలు అని చెప్పిన గుండెలు బాధేసుకున్నాడు మా వాడు. అసలు ఈ దుర్మార్గుడు యాక్టింగ్లో PhD చేశాడు కదా, మహిళా సెంటిమెంట్ వాడి మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇవాళ తన అధికారంలో 2,48,000 మంది మహిళల్ని బలి చేసుకున్నాడు ఈ దుర్మార్గుడు. మరి రోజా ఇవాళ పారిపోతుంది. ఏమ్మా రోజా, మరి మిమ్మల్ని నమ్మి మేము 151 అంటే సీట్లు మీకు అంటకడితే, అంటే మీకు అధికారాన్ని ఇస్తే గన్ను కన్నా ముందు జగన్ వస్తాడంటే ఇంతమంది ఆడవాళ్ళు బలైపోయారే మీ ప్రభుత్వ పరిపాలనలో. ఏ రోజన్నా గన్ను రాలా, జగను రాలా, నువ్వు రాలా. సమస్యలు, ప్రజా సమస్యల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద మీరు మాట్లాడండి అని మా పవిత్రమైన ఓటు అనే హక్కుని వినియోగించి వాళ్ళకి అధికారం ఇస్తే పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీలో కూర్చుని ప్రతిపక్ష నాయకుల్ని విమర్శిస్తారా? అంటే మహిళల్ని బాడీ షేమింగ్లు చేస్తారా? క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? నన్ను ఏమీ కూడా ఇది చేయలేరు అని మాట్లాడాడు ఎన్నో పబ్లిక్ మీటింగ్లో. ఇలా ఒక బీయింగ్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ నువ్వు పబ్లిక్ని అసిస్ట్ చేస్తూ మాట్లాడేటప్పుడు స్కూల్ పిల్లల గురించి, అంటే నువ్వు పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటివి ఇచ్చేటప్పుడు, పిల్లల్ని గ్యాదర్ చేసినప్పుడు, అమ్మ ఒడి గురించి మాట్లాడేటప్పుడు, ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ పిల్లలంటే, అలాంటి పౌరుల ముందు ఒక చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతావు? ఇలా నన్నేమీ చేయలేరంటావా? ఇప్పుడు ఏమైంది? మొత్తం తట్ట బుట్ట సదిరి నీ ఫ్యాన్ రెక్కలు ఇరిపేసి నిన్ను కృష్ణానదిలో సమాధి చేసాం, జల సమాధి చేసాం నిన్ను, నీ పార్టీని కూడా. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు తీసుకొస్తా అన్నాడు, వచ్చిన సంస్థలన్నీ ఇతగాడి రౌడీయిజానికి, జే ట్యాక్స్లకి భయపడిపోయి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎందులో ఫస్ట్ ఉందండి? డ్రగ్స్లో ఫస్ట్ ఉంది. మాదక ద్రవ్యాలకి మూలాలు భారతదేశం ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా ఒక్కటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజకీయ విమర్శలుంటాయి, ప్రతి విమర్శలుంటాయి, కానీ అంటే పాలిటిక్స్ అంటే ఇలా ఉంటాయా? పాలిటిక్స్ మీద ఒక వ్యతిరేకత వచ్చేలాగా, అంటే గతంలో మాలాంటి వాళ్ళందరూ అసెంబ్లీ సెషన్స్ చూస్తుంటే ఇన్స్పైరింగ్గా ఉండేది, చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది మాలాంటి వాళ్ళందరికీ. ఓ సబ్జెక్ట్ తెలిసేది, ఓ నాలెడ్జ్ వచ్చేది. కానీ ఇవాళ అసెంబ్లీ సమావేశాలు పిల్లల్ని కూర్చోబెట్టుకుని చూసేలాగా ఉన్నాయండి. అలాంటి రౌడీజం, ఒక ఆర్థిక ఉన్మాది
ఓ తీవ్రవాది ఇవాళ ఒక నియంతలాగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి నీ అధికారంలో దేవాలయం లాంటి పేదలకి, మహిళా సాధికారతకి, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్నటువంటి దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశావు. ఆ రోజు మేము ఎవరం బెదిరిపోలే, మా అధినేత కానీ మేం కానీ. అలానే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి, ఇది 4వ సారి అండి, చరిత్ర తిరగరాశారు. అలాంటి ముఖ్యమంత్రి మీద నువ్వు నీ రౌడీ మోకలు వేసుకుని దాడి చేపిస్తావా? మహిళలు మేమే ప్రతిజ్ఞించాం. నీ జోగి రమేష్ మేము వచ్చేటానికి పారిపోయాడు. వాడికి వాళ్ళ పెనంలూరులో మేము రాజకీయ సమాధి కట్టాము. నేను పెనంలూరు ఓటర్నండి, రాజకీయ సమాధి కట్టాము. అలానే అంటే మెజారిటీ కూడా హిస్టారికల్ మెజారిటీ, పెనంలూరులో కూడా 60,000 మెజారిటీ వచ్చింది టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారికి. మరి అలానే అసెంబ్లీలో అరే ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడండి, ప్రజలు మాకు ప్రతిపక్షంగా అధికారాన్ని ఇచ్చారు, మేము మాట్లాడతాము, మీతో సహకరిస్తాము అని చెప్పి మాట్లాడితే వ్యక్తిగత విమర్శలు చేయటం కాకుండా, దూషణలు చేయటం కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కళ్ళం నీళ్లు పెట్టిస్తావా? ఇవాళ మాలాంటి ఐటీ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ కిడ్స్ మేమందరం కూడా అలాంటి వ్యక్తి ఆ రోజు రారాజులాగానే వస్తా, కౌరవ సభని గౌరవ సభగా మారుస్తా అన్నారు. ఎస్, ఇవాళ చరిత్ర తిరగరాసావు. అపోజిషన్ నువ్వు అపోజిషన్ లీడర్గా కూడా అసెంబ్లీ గేట్ కూడా తప్పకుండా చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళు రావణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంటే రావణ రాష్ట్రంగా అయిపోయింది. ఇవాళ శ్రీరామచంద్రమూర్తి లాంటి చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం జరిగింది. అలానే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంధకార ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేది, మా బిడ్డలకి బంగారు భవిష్యత్తు వేసేది. ఇవాళ ఆ రైతుల్ని ఇవాళ రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ప్రతి హెక్టార్కి నీరు అందించాలన్నా, బిడ్డలకి, మా పిల్లలకి ఉద్యోగ కల్పనలు జరగాలన్నా, ఉపాధి కల్పనలు జరగాలన్నా, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇవాళ గౌరవంగా బ్రతకాలన్నా, వాళ్ళ ప్రాణాలకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. లా అండ్ ఆర్డర్ వ్యవస్థలు టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ది రియల్ టైమ్ గవర్నెన్స్గా పనిచేసేది ఒక్క చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్లోనే. కాబట్టి ప్రజలు ఇవన్నీ గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఒక్క ఛాన్స్ అని తప్పు చేశాము, ఆంధ్రప్రదేశ్ వాసులు అని చెప్పుకోవడానికి పడ్డాం ఇన్నాళ్ళు. ఇవాళ తల ఎత్తుకుని చెప్తున్నాం, మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, మేము చైతన్యవంతులం, మేము విజ్ఞానవంతులం. మళ్ళీ మా రాష్ట్రాన్ని మేము స్వర్ణయుగంగా తీర్చిదిద్దుకోవటం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనే గొప్ప శక్తికి ఇవాళ మేమందరం కూడా అధికారాన్ని ఇచ్చాము. కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనే గొప్ప శక్తికి ఇవాళ మేమందరం కూడా అధికారాన్ని ఇచ్చాము.